Shall we close our eyes and pray? Lord, speak to us. మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ప్రభువా నాతో మాట్లాడు. We preached many sermons, Lord. ప్రభువా అనేకమైనటువంటి వర్తమానాలు మేము బోధించాము. We preached many times to many people. అనేక మందికి అనేక సార్లు మేము బోధించాము. Now we want to listen to the voice of God. ప్రభువా మీ మెల్లని స్వరాన్ని మేము వినాలని ఆశపడుతున్నాము. Thank you for this day. ఈ దినమును బట్టి మీకు వందనాలు. And you have called me to your presence so that I can listen to you. మీ స్వరాన్ని వినడానికే మీ సన్నిధికి నన్ను తీసుకొచ్చావు. Jesus name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోండి. When I was looking into the Lord for this pastors meeting, ఈ యొక్క పాస్టర్స్ యొక్క కూడిక కొరకు నేను దేవుని సన్నిధిలో కనిపెడుతుండగా, and the Lord turned my attention to the 1 Corinthians 3rd chapter verse 5 to 15. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం వైపు దేవుడు నా యొక్క దృష్టిని తీసుకుని వెళ్ళాడు. And 1 Corinthians 3rd chapter verse 5 onwards, if you read carefully, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనమును మనం జాగ్రత్తగా it is చదువుదాము. a beautiful portion to make me understand who am I in the Lord, what kind of work I am involved. ప్రభువులో నేను ఏమై ఉన్నాను, దేవుడు నాకు ఏ విధమైనటువంటి పని అప్పగించాడు అన్నటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకోవడానికి ఈ వాక్య భాగము నాకు ఎంతగానో ఉపయోగపడింది. Let me read from NIV. NKJV యొక్క వర్షన్లో నేను చదువుతాను. And for your understanding, let me read through from 5 verse to 15, and my brother will read in Telugu. మీరు అర్థం చేసుకోవడానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు మనము చదువుదాము. తెలుగులో చదువుతాను. Who then is Paul and who is Apollos, but ministers through whom you believe, as the Lord gave to each one. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. I planted, Apollos watered, but God gave the increase. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. So then neither he who plants is anything, nor he who waters, but God who gives the increase. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటివానిలోనైనను నీళ్లు పోయి వాయునిలోనైనను ఏమీ లేదు. Now he who plants, he who waters are one, and each one will receive his own reward according to his own labor. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. For we are God's fellow workers. You are God's field. You are God's building. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. According to the grace of God which was given to me as a wise master builder, I have laid down the foundation, and another builds on it, and let each one take heed how he builds on it. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. For no other foundation can anyone lay than that which is laid, which is Jesus Christ. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. Now if anyone builds on this foundation with gold, silver, precious stones, wood, hay, straw, each one's work will become clear, for the day will declare it, because it will be revealed by fire, and the fire will test each one's work of what sort it is. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. If anyone's work which he has built on it endures, he will receive a reward. If anyone's work is burned, he will suffer loss, but he himself will be saved, yet so as through fire. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చి వేయబడిన ఎడల
వానికి నష్టము కలుగును, అతడు తమ మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. I don't have much time to explain the whole passage. ఈ యొక్క వాక్య భాగమునంతటిని వివరించడానికి సమయము సరిపోదు. But I got few things I want you to know. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు గమనించాలని కొన్ని విషయాలను గమనించాలని నేను కోరుతున్నాను. As I told you, you might have preached on this passage several times. ఈ వాక్య భాగం మీదే మీరు అనేక సార్లు బోధించి ఉండొచ్చు. But I want to draw your attention to only few statements from this passage. ఈ వాక్య భాగములో ఉన్నటువంటి కొన్ని ఆ యొక్క భాగాల మీదకి మీ యొక్క దృష్టిని నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. And Paul starts right to this Corinthian church. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, because there was a big division in the church. ఎందుకు రాస్తున్నాడంటే సంఘాల్లో విభజనలు ఉన్నాయి. Some people say I belong to Paul. కొంతమంది అంటున్నారు నేను పౌలు వాడను అని చెప్తున్నారు. Some people say I belong to Apollos. కొంతమంది నేను అపోల్లోకి చెందిన వాడను అంటున్నారు. Some people say I belong to Peter or Kephas. నేను కేఫాకు అంటే పేతురుకు చెందిన వాడనని మరికొంతమంది చెప్తున్నారు. Some said we belong to Christ. కొంతమంది అంటున్నారు నేను క్రీస్తుకు చెందిన వాడను అని. And Paul questioned in the first chapter itself. ఈ యొక్క విషయాన్ని మొదటి అధ్యాయంలోనే పౌలు ప్రశ్నిస్తూ, did I crucify myself? నేను సిలువ వేయబడ్డానా మీ కొరకు అని అడుగుతున్నాడు. Or any other person? ఎవరైనా మీ కొరకు సిలువ వేయబడ్డారా? Christ crucified for you. సిలువ వేయబడింది క్రీస్తే కదా మీ కొరకు. And in order to explain that truth, ఆ సత్యాన్ని వివరించడానికి in the 5th verse he starts by saying, who is Paul? కాబట్టి 3వ అధ్యాయం 5వ వచనములో ఇప్పుడు పౌలు ఎవడు అంటున్నాడు. And who is Apollos? అపోల్లో ఎవడు? Listen, వినండి. it is not easy to answer such question. ఆ ప్రశ్నకి జవాబు చెప్పడం అనేది అంత సులువు కాదు. I know in Andhra and Telangana there are lot of celebrities. They are preachers, those who are being worshipped. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలా మంది ఆరాధించబడుతూ ఉన్నటువంటి సెలబ్రిటీ ప్రీచర్స్ నేను ఎరుగుదును. And when they come to the stage also people who are trembling and they want to touch that man or talk with that man, want to take a selfie at least. సో వాళ్ళు వాక్యాన్ని బోధించడానికి ఇక వేదిక మీదకి వస్తా ఉన్నప్పుడు వాళ్ళని ముట్టుకోవాలని, కాళ్ళు తాకాలని, కనీసం వాళ్ళతో సెల్ఫీ ఫోటో తీసుకోవాలని ఆశపడే వాళ్ళు అనేక గుంపులుగా ఉన్నారు. Nowadays the preachers are in problem. సో ఈ దినాల్లో సమస్య అనేది వాక్యం బోధించే వాళ్ళతోనే ఉన్నది. First people want them to pray. ఎందుకంటే వాళ్ళు వచ్చి ప్రార్థన చేయాలని ప్రజలు కోరుకుంటారు. They want them to get photographs. సో వాళ్ళతో ఫోటోలు దిగాలని ప్రజలు ఆశపడతా ఉంటారు. Then the third thing they want to take a selfie. ఇప్పుడు సెల్ఫీలు దిగాలని కోరుకుంటా ఉంటారు. I am suffering with that, that's why I am telling. సో ఈ విషయాలతో నేను కూడా బాధపడుతున్నాను లేండి. ఈ సమస్య నేను కూడా ఎదుర్కొంటున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. Please understand. దయచేసి వినండి. We make people as our heroes. మనము ప్రజలు మనల్ని హీరోలు చేసి పడేస్తారు. That is the problem with the church today. సంఘములో ఉన్నటువంటి సమస్య దినాన అదే. That is why we behave like a hero. కాబట్టి మనం హీరోల్లోగా ప్రవర్తిస్తాము. Have you seen any time, I don't know Telugu actors, I know little Hindi actors, do you know any time Rajinikanth or Shah Rukh Khan lost the battle? సో తెలుగులో ఉన్నటువంటి సినిమాలు తీసే హీరోలు నాకు తెలియలేండి. హిందీ సినిమాలు తీసేవాళ్ళు, తమిళ్ తీసేవాళ్ళు తెలుసు. రజనీకాంత్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ ఎప్పుడన్నా వాళ్ళు సినిమాల్లో వాళ్ళు ఓడిపోయినట్లుగా మీరు ఎప్పుడైనా చూసారా? No. చూడ మనం ఎప్పుడు. They are heroes. ఎందుకంటే వాళ్ళ సినిమాల్లో హీరోస్ కాబట్టి. And in the Christian circle also there are lot of heroes nowadays. క్రైస్తవ ప్రపంచంలో కూడా ఈ దినాల్లో హీరోస్ అనేక మంది ఉన్నారు. They dress like heroes. వాళ్ళు హీరోస్ లాగానే డ్రెస్ వేసుకుంటారు. Walk like the heroes. హీరోస్ లాగా నడుస్తారు. Go with heroes. హీరోలతోటే కలిసి వాళ్ళు నడుస్తారు. I went to Sri Lanka. శ్రీలంక వెళ్ళాను ఒకప్పుడు. One brother came to the airport. ఒక ఆయన ఎయిర్పోర్ట్ కు వచ్చాడు to receive me. నన్ను ఆహ్వానించడానికి. I had to go to a top hill, they call it the hilly region, and it is almost 150 kilometers from the Colombo airport. కొలంబోలో ఉన్నటువంటి ఆ యొక్క విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక కొండ మీద ఉన్నటువంటి ఒక కాలేజ్ దగ్గరికి నేను వెళ్ళాలి. The place is called New Ilera అనేటువంటి ప్లేస్ అది. And I was going there. అక్కడికి నేను వెళ్తున్నాను. The man who came to receive me, నన్ను ఆహ్వానించడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి, he came with the Maruti 800. మారుతి 800 కార్ తీసుకొని వచ్చాడు. You can see it's the smallest car we had. సో మనకున్న కార్లన్నిటిలో కూడా అతి చిన్న కార్ అదే కదా. I had to bend down my legs and I was squeezed in the car. సో నా కాళ్ళన్ని ఇట్లా ముడుచుకొని మరి ఆ యొక్క కారులోకి వాళ్ళు నన్ను త్రోయాల్సి వచ్చింది. My friend was only one. నా యొక్క స్నేహితుడు
పేతురు ఒక్కడే ఉన్నాడు. But he was carrying lot of stuffs for the meeting at the back. కారు ఒక్క ఆయనే కారు తీసుకొని వచ్చాడు, కానీ మీటింగ్ కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా కారులో నింపుకొని వచ్చాడు. మరి It was so many things at the back. ఎందుకంటే వెనక కారులో చాలా అన్ని కూడా నింపుకొని వచ్చేసాడు. He said, Anna, this is for our meeting only. అన్న ఇవన్నీ మన మీటింగ్ కోసం కొనుక్కొని I have to వస్తాను, take that. నేనే తీసుకుని వెళ్ళాలి మీటింగ్ కి అన్నాడు. So just pull your seat little bit further. సో నీ యొక్క సీట్ కొంచెం ముందుకు జరుపుకోమని చెప్పాడు. There was no place, but he asked me to pull to the ముందుకు జరపడానికి అసలు సీటు ముందు జరపడానికి ఖాళీయే లేదు. అన్న కొంచెం సీటు ముందు జరుపుకోండి అంటున్నాడు. I was squeezing myself inside the car. ఆ యొక్క కారులో ఇరుక్కొని మరి కూర్చోవాల్సి వస్తా ఉంది. Already it was a small car. అసలు అదే చిన్న కారు, And now I had to squeeze myself. నన్ను నేను ఇరుక్కొని మరి లోపలికి చొరబడాల్సి వచ్చింది. I have to take 150 kilometers hill region. ఆ యొక్క కొండ ఘాటీ రోడ్ లో పైకి ఎక్కేటువంటి ఆ యొక్క మార్గంలో 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. It is only taking 5 hours. కేవలం 5 గంటలే ప్రయాణం. And he was asking me, ఆయన అడుగుతున్నాడు, Anna, don't mistake me. అన్న తప్పుగా నన్ను అనుకోవకండి, This is the only way I can take you. ఈ మార్గం ఒక్కటే ఉంది మనం అక్కడికి వెళ్ళడానికి. I said, no problem. సరే పర్వాలేదులే అని I చెప్పాను. cannot change my leg even. కాలు ఇటువైపు కాలు అటువైపు తిప్పుకోవడానికి కూడా నాకు, But I was happily chatting with this boy. సో ఆ అవకాశం లేకపోయినా ఆ అబ్బాయితోటి నేను ప్రయాణంలో మాట్లాడుతున్నాను సంతోషంగా. After traveling 50 kilometers, 50 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత, he said, last month I was taking another pastor. గడిచిన నెలలో ఇంకొక సేవకు నేను ఇట్లాగే తీసుకెళ్ళానన్నా అని చెప్పాడు. But at that time I was taking a new Bolero. ఆ టైంలో బాగా కొత్తగా ఉన్నటువంటి బొలెరో కారులో మేము బొలెరోలో వెళ్ళామని చెప్పాడు. And the high end Bolero. చాలా అంటే కొత్తది, ఉన్నతమైనది అని That చెప్పాడు. is Scorpio. అది స్కార్పియో. It was a big vehicle చాలా పెద్ద వెహికల్ అది. and having lot of leg space. ముందు కాళ్ళు చాపుకోవడానికి చాలా స్పేస్ ఉంటుంది అక్కడ. I came to the airport. నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను. And that man asked, ఆయన అడిగాడు, how many vehicles you brought? ఎన్ని కార్లు తీసుకొచ్చావు నా కోసం అన్నాడట. I said, sir, you are coming alone and I brought only one Scorpio. సార్ మీరు ఒక్కరే వస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఒక్క స్కార్పియోను తీసుకొచ్చానండి అన్నాడట. He was going to the same place where you are going today. నువ్వు ఇప్పుడు ఎక్కడికైతే మీరు వెళ్తున్నారో ఆయన కూడా అదే ప్లేస్ కు వాకింగ్ చెప్పడానికి వచ్చాడన్నా అని చెప్పాడు. He said, I will not move from the airport. ఎయిర్పోర్ట్ నుంచి నేను ఒక అడుగు కూడా బయట పెట్టను అన్నాడట. He asked, why? అయ్యా ఎందుకు అని అడిగాడు. I want one car in front of me, one car at the back of me. నా ముందు ఒక కారు, నా వెనక ఇంకొక కారు ఉంటే తప్ప నేను కదలను అన్నాడట. Because I am a very big servant of God. ఎందుకంటే నేను గొప్ప దైవజనుడిని కాబట్టి. And he said, I arranged that. ఆయన అలా చెప్పేసరికి చేసేది ఏం లేక ఇంకా 2 కార్లు నేను I అరేంజ్ have చేస్తాను. rent a car to go before him and go up after him. ఆయన ముందు ఒక కారు, వెనక ఒక కారు, మధ్యలో ఈయన కారు. I asked this man, my friend, who was taking me. ఇప్పుడు మరి వచ్చినటువంటి ఈయన అడిగాను నేను, Who were traveling in the front car and the back car? మరి ముందున్నటువంటి కారులో వెనకున్నటువంటి కారులో ఎవరు ప్రయాణం చేశారు? He used his word, booth. ఆయన భూతాలను వాడుకున్నాడని చెప్పాడట. All the demons were traveling in the front car and the back car. So he was escorted by the demons. సో భూతాలు ఇక దయ్యాలు తప్ప ఇంకేమీ లేవు ప్రయాణం చేయడానికి. కాబట్టి ఆయన వెనక ముందు ఎస్కార్ట్ చేసినట్టే దయ్యాలే. I can give his phone number, you can ask him. కావాలంటే ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాను. శ్రీలంకలో ఉన్నటువంటి ఆ వ్యక్తిది మీరు అడగండి కావాలంటే. I was preaching in a big church in Colombo, People's Church. కొలంబోలో ఉన్నటువంటి పీపుల్స్ చర్చ్ అనేటువంటి చర్చ్ లో నేను వాక్యం బోధిస్తున్నాను. I was the main preacher. అక్కడ ముఖ్య ప్రసంగికుడిగా ఉన్నాను. Again it was a pastors conference. అది కూడా పాస్టర్ల యొక్క సభే. And another preacher was coming as an intermediate preacher because the other preacher was sick. ఆ వాక్యం బోధించాల్సినటువంటి మరొక దైవజనుడు ఆయనకు జబ్బు పడింది కాబట్టి, ఆయన రోగి అయి ఉన్నాడు కాబట్టి ఆయన స్థానంలో వాక్యం బోధించడానికి ఇంకొక ఆయన వచ్చాడు. The senior pastor of People's Church told me. ఆ యొక్క పీపుల్స్ చర్చ్ లో ఉన్నటువంటి సీనియర్ పాస్టర్ గారు చెప్పారు, Augustine Jabakumar, when you came I sent my car and the driver brought you here. అగస్టిన్ జబకుమార్ గారు మీరు వచ్చినప్పుడు నా కారు డ్రైవర్ తో పంపిస్తే మీరు వచ్చేసారు. But that preacher, the other preacher is coming to preach only for half an hour. ఇంకొక వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చిన ఇంకొక ఆయన కేవలం అరగంట మాత్రమే బోధించడానికి వచ్చాడు. I had to send 5 cars. ఆయన కోసం 5 కార్లు పంపించాల్సి వచ్చింది. Because 4 cars for his security. ఎందుకంటే ఆయన 4 కార్లేమో ఆయనకు ఉన్నటువంటి భద్రతా వలయం ఉందే, వాళ్ళ కోసం 4 కార్లు కావాలి. I know the other preacher when he was sucking his
thumb when he was small boy. సో మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన తను he was sucking or he was sucking his thumb when he was small. I know him that time itself. అతడు నోట్లో వేలేసుకొని ఆ యొక్క ఏలు చీకే చిన్న వయసు దగ్గర నుంచి ఆ బోధకుడు ఎవరో నాకు తెలుసు. But I asked that senior pastor. ఇప్పుడు ఈ పీపుల్స్ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్ అడిగాను, why do you send 5 cars to bring one person? ఒక్క వ్యక్తిని తీసుకురావడానికి 5 కార్లు ఎందుకు పంపించావయ్యా? He said he is a big servant of God. ఎందుకంటే ఆయన గొప్ప సేవకుడు కాబట్టి. Turn to your neighbor. గొప్ప సేవకు మీ పక్కన వారికి తిరిగి చెప్పండి, గొప్ప సేవకుడా ఆర్ బిలాంగ్ టు ద గొప్ప దేవుడు, లేకపోతే గొప్ప దేవుని సేవకుడా? కమ్ ఆన్ చెక్ చెప్పండి, గొప్ప సేవకుడా లేకపోతే గొప్ప దేవుని సేవకుడా? That is why they were concerned. I belong to Apollos, I belong to Paulus, I belong to this, that. Shut! కాబట్టి ఇక కొరింథీ సంఘముల వాళ్ళు నేను అపోల్లో వాడును, కొంతమంది నేను పౌలు వాడును అని చెప్పుకుంటున్నారు. That is why Paul was asking. కాబట్టి ఆ విషయాన్ని పౌలు ఇక్కడ అడుగుతున్నాడు. He was an instrument to establish Corinthian church. కొరింథీ సంఘ స్థాపన కొరకు దేవుడు పౌలును వాడుకున్నాడు. He was working as a tent maker and he was establishing a church. అతడు గుడారాలు కుట్టుకుంటూ సహితము అక్కడ సంఘాలను స్థాపిస్తా ఉన్నాడు. And when he heard that the division in the church, అలాంటి పరిస్థితుల్లో ఏర్పడిన సంఘములో విభజనలు వచ్చిన ఆయన ఎరిగినప్పుడు, and he had to address who is Paul, who is Apollos. అలాంటి పరిస్థితులు అసలు పౌలు ఎవడండి, అపోల్లో ఎవడండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. And he goes further. ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే in the 6th verse, 6వ వచనంలో, it is very, I planted, నేను నాటితిని, Apollos watered, అపోల్లో నీరు పోసెను, but God alone gave the increase. దేవుడే వృద్ధి కలుగు చేశాడు. I remember a small story in Tamil Nadu. తమిళనాడులో జరిగినటువంటి ఒక విషయం నాకు గుర్తొస్తా ఉంది. One farmer was having a monkey. ఒక వ్యవసాయం చేసేటువంటి ఒక వ్యక్తికి ఒక కోతి ఉన్నదట. Little big monkey. చాలా పెద్ద కోతి అది. He trained the monkey to help his work. ఆయన యొక్క పనిలో సహాయం చేసేటట్లుగా విధంగా ఆ కోతిని తర్ఫీదిచ్చాడు. He was having little plants. అక్కడ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. It was 2 months old. ఆ మొక్కలు 2 నెలలు క్రితం పెరిగినటువంటి చిన్న మొక్కలు. He used to use the monkey to help him to water the plant. సో ఈ కోతి వచ్చి ఆ యొక్క చిన్న చిన్న మొక్కలకి నీళ్లు పోసే విధముగా దానికి తర్ఫీదిచ్చాడు. The monkey also holding the hose along with the farmer and watering every plant. plant. సో ఈయన నీళ్లు పోస్తూ ఉండగా ఆ యొక్క కోతి కూడా ఆ నీళ్లు పోసేటువంటి పరికరాన్ని పట్టుకొని సహాయం చేస్తా ఉంది. All of a sudden, వెంటనే సడన్ గా the farmer's father-in-law died. ఆ యొక్క వ్యవసాయకుడైనటువంటి వాళ్ళ యొక్క మామగారు చనిపోయారట. And he had to, because father-in-law, ఎందుకంటే ఆయన మామగారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. if he doesn't go, the wife will not give food. సో ఆయన వెళ్ళకపోతే భార్య ఒప్పుకోదు కదా, ఆహారం పెట్టదు. And he has to take his wife also. తన భార్యను కూడా తీసుకువెళ్ళాలి ఇప్పుడు. And it definitely will take 3 days. 3 days. 3 రోజుల ప్రయాణం. 3 రోజులు వెళ్ళడానికి రావడానికి 3 రోజుల ప్రయాణం. So he said, I am going today. నేను ఇప్పుడు ఈ రోజు వెళ్తాను. I have to attend the funeral. ఇక్కడ భూస్థాపన కార్యక్రమం రేపు. I have returned and it will take 1 day. తిరిగి రావడానికి ఇంకొక రోజు. So I will not be attending these little plants which needs water every day. సో కాబట్టి 3 రోజులు ఈ యొక్క నీళ్లు పెట్టడానికి నేను ఇక్కడ ఉండను. And he was thinking, ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. what to do, ఏం చేయాలి ఇప్పుడు. but I trained my monkey. ఇప్పుడు నా కోతికి నేను తర్ఫీదు ఇచ్చాను కదా. I will give the job, only watering, it's not nothing else, anything else. కేవలం నీళ్లు పోయటమే కదా, ఈ చిన్న పని కోతి చేయగలదు. And this fellow called the monkey. ఇప్పుడు మంకీని పిలిచాడు. Monkey, కోతిని పిలిచి, listen, విను, I am going for 3 days away. 3 రోజులు నేను ఇక్కడ ఉండట్లేదు. You water every plant properly. ప్రతి మొక్కకి జాగ్రత్తగా నీళ్లు పోయాలి. Take care of the plants. ఈ యొక్క మొక్కలన్నీ జాగ్రత్తగా చూసుకో. The monkey said, yes, this is simple because I have seen you watering. ఇదిగో నువ్వు రోజు నీళ్లు పోయటం నేను ప్రతిరోజు చూస్తున్నాను కదా, ఇంత సులువైన పనే నేను చేస్తానని చెప్పి. After 3 days, the 4th day, the farmer returned. 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు వ్యవసాయకుడు తిరిగి వచ్చాడు. He went and saw all the plants were dying. ఆయన వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. He was so annoyed. చాలా ఆయనకి కోపం వచ్చింది, బాధేసింది. He called the monkey. ఆ కోతిని పిలిచాడు. Did you water properly? నువ్వు సరిగానే నీళ్లు పోసావా? The monkey said, Master, I water morning and evening. యజమానుడా, ఉదయము సాయంత్రము కూడా మొక్కలన్నిటికి నీళ్లు పోసాను. Then why these plants are dying? మరి ఈ మొక్కలు ఎందుకు ఎండిపోతున్నాయి? He said, Master, యజమానుడా, when I planted the plant and when I watered the plant, నేను నీళ్లు పోస్తా ఉన్నప్పుడు ఆ మొక్కలకి,
I started doubting whether the water reaches the root or not. నేను పోసే నీళ్ళు అనేవి ఆ వేరు దాకా వెళ్తున్నాయా లేదని నాకు డౌట్ వచ్చింది. I watered the plant and pluck it and see whether the water reached. సో నీళ్లు పోసాను, నీళ్లు పోసిన తర్వాత ఆ మొక్కను పెరికి ఆ నీళ్లు వేరుల దాకా వెళ్ళినవా లేదని పరీక్షించాను. Come on, వినండి. you understand the story. స్టోరీ మీకు అర్థమైంది కదా? I was sure the plant received enough water to the root and I checked it every plant. ఎంత జాగ్రత్తగా నేను నీళ్లు పోసానో తెలుసా? ఆ నీళ్లు వేర్లు దాకా వెళ్ళినయో లేవో పరీక్ష చేసి మరి నీళ్లు పోసాను. Turn to your neighbor and ask, are you Paulus or are you Apollos? నువ్వు పక్కన వారి వైపు తిరిగి అడగండి, మీరు పౌలు అయి ఉన్నారా అపోల్లో అయి ఉన్నారా? Many Apollos are plugging the plant and see whether they reach water. And చాలా that మంది is why the అపోల్లో church is not growing, sir. చాలా మంది అపోల్లోలు నీళ్లు పోస్తున్నారు, కానీ నేను పోసిన నీళ్ళు అనేవి వేరుదాకా వెళ్ళినయా లేవని మారు ఆ మొక్కను పెరికి మరీ చూస్తున్నారు. అందుకే సంఘాలు వృద్ధి చెందట్లేదు. That is why pastors never believed others to water their plant. I will water, I will do that, I will eat the fruit, I will. సో మొక్కలు నాటినటువంటి సేవకులుగా ఉన్నటువంటి వీరు వేరొకరు నీరు పోయడానికి ఇతరులను నమ్మే స్థితిలో లేరు. నేనే నీళ్లు పోయాలి, నేనే నాటాలి, అన్ని నేనే చేయాలంటున్నారు. Because the pastors are very insecure about their plant. ఎందుకంటే సేవకులు వాళ్ళు నాటినటువంటి ఆ యొక్క మొక్కల విషయమే అభద్రతా భావం కలిగిన వారుగా ఉన్నారు. They cannot trust anyone. ఎవరిని నమ్మలేరు వాళ్ళు. I know a tall pastor in Uttar Pradesh. ఉత్తరప్రదేశ్ లో చాలా ఎత్తైనటువంటి ఒక సేవకుని Very tall man. ఆయన చాలా ఉన్నత దేహి. And his house was 7 kilometers from the market. ఆయనకు ఇల్లు మార్కెట్ స్థలం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. And I asked him, what are you doing all these years? ఈ సంవత్సరాలంతా కాలంలో మీరు ఏమి చేశారు సార్ అని అడిగాను. He said, brother Jabakumar, జబకుమార్ గారు, I get ready for the day and I go to the market to bring breakfast, material for breakfast. పొద్దున్నే లేచి నేను రెడీ అయిపోయి మార్కెట్ కి వెళ్తానండి, ఎందుకంటే ఉదయకాలము మాకు బ్రేక్ఫాస్ట్ కోసం కావాల్సిన తేవడానికి. I go by walk. It's a little hilly station. అది కొండ దిగి కిందకి దిగి రావాలి కాబట్టి నేను పొద్దున్న నడుచుకుంటూ వెళ్తాను. Go to get the rice and the vegetable for the afternoon. ఆ మధ్యాహ్నం కావాల్సినటువంటి భోజనానికి కావాల్సినటువంటి రైస్ లేకపోతే ఆ యొక్క కూరగాయలను కొనుక్కొస్తాను. And evening I go to get the material for the dinner. సాయంత్రం మరలా నడుచుకుంటూ వెళ్ళి సాయంత్ర భోజనం కోసం కావాల్సినవి తెస్తాను. He was having 9 children. 9 మంది పిల్లలు ఉన్నారు ఆయనకి. And wife and him. ఆయన తన భార్య 11 people. మొత్తం 11 మంది. 7 kilometers to go, 7 kilometers to come. 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి, 7 కిలోమీటర్లు నడుచుకుంటూ Then రావాలి. again 7 kilometers to go to 7 kilometers to come. రెండోసారి 7 కిలోమీటర్లు నడవాలి, మరలా 7 కిలోమీటర్లు వెనక్కి రావాలి. kilometers to go. Every day I am walking 42 kilometers. ప్రతిరోజు 42 కిలోమీటర్లే నడుస్తా ఉన్నానండి అని చెప్పాడు. I said, what are you doing? సార్ అసలు ఏం చేస్తున్నారయ్యా మీరు? Don't you bring the material for the whole day in one stroke? ఒక్కసారి వెళ్ళి రోజంతటికి కావాల్సినవి తెచ్చుకోవచ్చు కదా. He said, I don't believe my wife. నా భార్యను నేను నమ్మలేనండి అన్నాడు. Never I believe. నా భార్య నేను నమ్మలేనండి. If I bring the whole day's material, rice and other vegetable together, she will cook once and finish it off and she will ask me to go again. సో నేను రోజంతటికి కావాల్సినవన్నీ ఒక్కసారి తీసుకొచ్చి ఆమెకి ఇచ్చినా కానీ ఒక్కసారే వండి మొత్తం అవగొట్టేసి మధ్యాహ్నం భోజనానికి మళ్ళీ వెళ్ళండి అని చెప్తాను. I am a poor pastor. నేను బాగా పేదవాడినటువంటి సేవకుడిని. I cannot afford that much money. అంత డబ్బు నా దగ్గరికి లేదు. No purpose for walking. 42 kilometers walks, but no purpose. చూడండి, 42 కిలోమీటర్ల రోజు నడుస్తున్నాడు, కానీ దాంట్లో ఒక ఉద్దేశమే లేదు. Because he is not willing to trust anyone. ఎందుకంటే ఎవరిని నమ్మటానికి ఆయన సిద్ధంగా లేడు, including the wife. తన భార్యని కూడా నమ్మలేని స్థితి. Turn to your neighbor and ask, నీ పక్కన ఉన్న వారి వైపు తిరిగి అడగండి, is he telling about you? నీ గురించే చెప్తున్నాడా ఈయన? Do you believe anyone? ఎవరినైనా మీరు నమ్మగలుగుతున్నారా? When Jesus left this world, యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు one already gone, 11 people were standing around Jesus. 12 మందిలో ఒకరు వెళ్ళిపోయారు, ఇక 11 మంది యేసు ప్రభువారు ఎదురు ఉన్నారు. He said, go into all the world. ఈ 11 మందితో ఆయన అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి. And you know the story. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. Jesus was ascended. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమయ్యారు. And during the ascension, ఆ యొక్క ఆరోహణమవుతున్న సమయంలో and the angels were waiting to receive Jesus because he came victorious death, victorious over death, victorious over the head.
యేసు క్రీస్తు ప్రభువారు మరణము మీదను పాతాళము లోకము మీదను జయము పొందిన వాడుగా పరలోకానికి తిరిగి రాబోతున్నారు కాబట్టి దేవదూతలు ఆయన ఆహ్వానించడానికి సిద్ధపడ్డారు. Angels were jumping. Yes, he has done his job. He finished his job. yes దేవదూతలందరూ కూడా సంభ్రమాశ్చర్యాలతోటి గంతులేస్తూ యేసయ్యని ఆహ్వానించడానికి సిద్ధపడ్డారు. Then one angel asked Jesus, ఒక దేవదూత యేసయ్యని అడిగారట, hey, you started a very good mission. నీవు చాలా అద్భుతమైనటువంటి పరిచర్యను మీరు ప్రారంభించారు. And you already told the people that the mission should be to all the world. ఈ యొక్క పరిచర్య అనేది ప్రపంచమంతా విస్తరించాలని మీరు ముందుగానే చెప్పారు. Because the Bible says in Luke 24:47, లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనంలో, read yourself. దయచేసి చదవండి ఆ మాటని. Luke 24:47. లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనం. Jesus was very clear about his mission. యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్య విషయం ఎంతో స్పష్టంగా ఉన్నారు. After finishing his job on this earth, ఈ యొక్క భూమి మీద ఆయన తన పరిచర్యను ముగించిన తర్వాత he told the 11 disciples, ఆ 11 మంది శిష్యులతో ఆయన అంటున్నాడు this very strong statement. ఎంతో బలీయమైనటువంటి యొక్క మాట చెప్తున్నాడు. I'm reading for you. మీ కొరకు చదువుతున్నాను. That repentance and remission of sins should be preached in his name to all nations, beginning at Jerusalem. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణను ప్రకటించబడననియు రాయబడి ఉన్నది. The angel said to him, దేవదూత ఆయనతో అన్నది, you declared a mission. మీరు జరగవలసినటువంటి పనిని ముందుగానే You చెప్పారు. gave these 11 people job to do. ఈ 11 మందికి చేయవలసిన పనిని అప్పగించారు. You started it in Jerusalem, యెరూషలేములో ప్రారంభించారు. and you wanted this to go into all the nations. ఇది ప్రపంచమంతా అన్ని జనములకు సమస్త లోకానికి వెళ్ళాలని మీరు కోరుకున్నారు. With whom you entrusted the mission. మరి ఈ పనిని ఎవరికి అప్పగించారు మీరు? Jesus said, యేసు ప్రభువారు అన్నారు, I gave the job to the 11. ఈ 11 మందికి ఈ పనిని అప్పగించాను. One angel said, oh, to the 11. ఈ 11 మందికా అని ఒక దేవదూత తల పట్టుకుందట. To that doubting Thomas. ఎవరికి అనుమానస్తున్నటువంటి ఆ తోమాకా? To that unreliable Peter. ఆధారపడటానికి ఏ విధమైనటువంటి స్థితిలో లేనటువంటి ఆ తత్రపాటు పడేటువంటి పేతురుకా? Did you give that job to the chokras? ఇదిగో ఆ బలహీనమైనటువంటి పనికిరాని వాళ్ళకు అప్పగించావా? They were all Galileans. వాళ్ళందరూ గలిలయ వారు. The Judea people would not have accepted them. ఆ గలిలయ వారిని యూదాయ వాళ్ళు అంగీకరించరు. They are not educated. వారు చదువుకున్న వాళ్ళు కాదు. Is any good thing comes from Galilee? గలిలయ నుండి ఏదన్నా మంచిది రాగలదా? These fellows were fishermen. వీళ్ళందరూ చేపలు పట్టుకునేవారు, జాలర్లు. John the fisherman. ఇదిగో ఆ యొక్క జాలర్లైనటువంటి His వారు. brother James. జాన్, యోహాను తన యొక్క సహోదరుడు యాకోబు. Jesus said, యేసు ప్రభు అన్నారు, I believe them. వారిని నేను నమ్మాను. Brother, it is easy for you to believe Jesus. మీరు యేసు క్రీస్తు ప్రభువారిని నమ్మటం అనేది చాలా సులువే. Listen, జాగ్రత్తగా వినండి. it is easy for anyone to believe Jesus. ఎవరైనా సరే యేసు క్రీస్తు ప్రభువారిని నమ్మటం అనేది చాలా సులువు. I have seen murderers believe on Jesus and got salvation. అనేక మంది నరహంతకులైన వారు యేసయ్యను నమ్మి మారు మనసు పొందడం నేను చూశాను. I have seen terrorists looked unto the Lord and become Christian. అనేక మంది తీవ్రవాదులు యేసు క్రీస్తు వారి వైపు తిరిగి వారు క్రైస్తవులుగా మారడం నేను చూశాను. I have seen prostitutes, those who slept with so many people, they came to the Lord by believing Jesus. భయంకరమైనటువంటి వ్యభిచార పాపములో జీవించిన అనేక మంది మారు మనసు పొందడం నేను చూశాను. But have you ever asked this question, sir? కానీ ఎప్పుడైనా ఈ ప్రశ్న మీరు అడిగారా? Jesus believes me. యేసయ్యా మీరు నన్ను నమ్మండి అని. Jesus believes me. యేసు ప్రభువును నన్ను నమ్ముతారు. My Bible says, నా యొక్క బైబిల్ చెప్తోంది. 1 Timothy 1st chapter verse 12. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. Paul was very clear. పౌలు చాలా స్పష్టముగాను. Please read that words also. దయచేసి ఆ యొక్క వచనాన్ని కూడా మీరు చదవండి. He thanked the Lord. ఆయన ప్రభువుని స్తుతిస్తా ఉన్నాడు. Let me read 1 Timothy 1st chapter verse 12. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము. I thank Christ Jesus our Lord who has enabled me because he counted me faithful, putting me
me into this ministry. ఇదిగో నన్ను నమ్మకమైన వాడుగా ఎంచి నాకు ఈ పరిచర్యను అప్పగించినటువంటి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. In the following verses he confessed, I am the chiefest of all sinners. ఆ తర్వాత వచనాల్లో ఆయన అంటున్నాడు, నేను పాపులలో ప్రధానుడును అని చెప్తున్నాడు. Let me read the 13th verse. 13వ వచనం మీ కొరకు చదవనివ్వండి. Although I was formerly a blasphemer, persecutor, an insolent man, but still I obtained mercy because I did it ignorantly in unbelief. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం అన్న చేసి తిని కనుక కనికరింపబడితిని. Brother, it is easy to believe Jesus. Anyone can believe Jesus. యేసు క్రీస్తు ప్రభువారిని నమ్మటం ఎంతో సులువు. ఎవరైనా ఆయన నమ్మొచ్చు. Whosoever believeth in him shall everlasting life. ఎవరైనను ఆయన నామందు విశ్వాసం ఉంచినట్లయితే వారు మారు మనసు పొంది నిత్య జీవాన్ని పొందుకుంటారు. Please remember, as a servant of God, దేవుని సేవకుడిగా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. he believes you. ఆయన నిన్ను నమ్ముతున్నాడు. he believes you. ఆయన నిన్ను నమ్ముతున్నాడు. he believes you. ఆయన నిన్ను నమ్ముతున్నాడు. for what? దేని కొరకు? for what? దేని కొరకు? They will take the repentance and remission of sin from Jerusalem to the ends of the nations. యెరూషలేము మొదలుకొని భూ దిగంతాల వరకు ఈ యొక్క మారు మనసు కొరకైనటువంటి ఈ సువార్తను వారు మోసుకుని వెళ్తారని ప్రభువు నిన్ను నమ్ముతున్నాడు. As I told you earlier, ముందు చెప్పబడినట్లుగానే you were called, no doubt about it. నీవు పిలువబడ్డావు, అందులో సందేహం లేదు. I will not question your calling. మీ పిలుపును నేను ప్రశ్నించట్లేదు. But I may ask a question today. అయితే నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. Do you understand your call? నీ పిలుపు ఏంటో నీకు అర్థమైందా? Many people, they don't understand the call. అనేక మందికి వాళ్ళ పిలుపు ఏంటో ఇంకా అర్థం కాలేదు. God has called every servant of God to fulfill his desire, his mission, that is from Jerusalem to the ends of the earth. The remission of sin and repentance must be preached in the name of Jesus. యెరూషలేము మొదలుకొని భూ దిగంతముల వరకు ఈ యొక్క పాప క్షమాపణ విషయమైన పశ్చాత్తాప విషయమైనటువంటి ఈ యొక్క రక్షణ సువార్తను భూ దిగంతాల వాళ్ళకు ప్రకటించాలి అనేటటువంటి ఆయన యొక్క హృదయ వాంఛను, ఆయన యొక్క పనిని మనము నెరవేర్చుటకే ఆయన మనల్ని పిలిచాడు. That is why Paul is asking, who is Paul? అందుకనే పౌలు అంటున్నాడు, పౌలు ఎవడు? Who is Apollos? అపోల్లో ఎవడు? He called him as well as me. ఆయన్ని పిలిచాడు, నన్ను కూడా ఆయనే పిలిచాడు. We did the job which is appointed unto us. ఆయన నన్నును అపోల్లోను ఏ పనికైతే నియమించాడో ఆ పనిని మాత్రమే మేము చేశాం. In the 1 Corinthians 3rd chapter verse 7 it says very clearly. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే 7th verse. 7వ వచనము. Read here. దయచేసి జాగ్రత్తగా చదవండి. Or in your Bible you see. మీ బైబిల్లో చూడండి. Neither he plants is anything, nor he waters, but God who gives the increase. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీయూ లేదు. If you want to put this verse in an affirmative way, ఈ యొక్క మాటను గనక మనము స్థిరపరిచే విధానంలో చెప్పాలంటే, in a positive way, అంటే ఒక సరైనటువంటి పాజిటివ్ వేలో చెప్పాలంటే, it must say I am nothing. నేను ఏమీ లేనివాడును, నథింగ్ అని చెప్పాలి. The founder president is saying I am nothing. ఆ సంఘాన్ని స్థాపించినటువంటి నాయకుడు ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన పౌలు అంటున్నాడు, నేను నథింగ్. As I told you, Paul was the founder of Corinthian church. నేను ముందుగానే చెప్పాను, కొరింథీ సంఘాన్ని స్థాపించిన వ్యవస్థాపకుడు పౌలు. Nowadays everybody carries a business card, founder of so and so, president of so and so, secretary of so and so. Their card doesn't have big places, so they print at the back also. సో చాలా మంది దగ్గర ఈ రోజుల్లో కనుక విజిటింగ్ కార్డు, బిజినెస్ కార్డులు కనుక మనం చూసినట్లయితే దాని మీద ఫౌండర్ ఆఫ్ పలానా, లేకపోతే ప్రెసిడెంట్, సెక్రటరీ ఎన్ని ఉంటాయంటే ఒకవైపు రావడానికి ప్లేస్ సరిపోక వెనక్కి తిప్పి కూడా రాస్తాం. And the board member of this committee, board member of this committee, board member of this committee. I saw in one man's business card 10 posts he was carrying. సో నేను ఒక ఆయన యొక్క బిజినెస్ కార్డులో చూశాను, దాంట్లో ఆయన కలిగి ఉన్నటువంటి 10 అర్హతలు లేకపోతే పోస్టులు అన్ని కూడా దాని మీద రాసుకున్నాడు. I lovingly asked him, brother, do you have any time to read the Bible? You are attending meeting after meeting after meeting, committee.
what, do you have time to read your Bible? ఆ సహోదరుని అడిగాను చాలా ప్రేమతోటి, అయ్యా మీ ఇన్ని కమిటీల్లో మీరు మెంబర్గా ఉన్నారు అంటే మీటింగ్ తర్వాత మీటింగ్ కమిటీ మీటింగ్లు అటెండ్ అవడానికే సమయం సరిపోతుందా, లేకపోతే బైబిల్ చదవడానికి నీకు సమయం ఏమైనా ఉందా? I asked him lovingly, do you have any time for your wife? నీ యొక్క భార్యతో సమయం గడపడానికి కుటుంబంతో నీకేమైనా సమయం ఉందా అని ప్రేమతో అడిగాను. I asked him, do you have any time for your 5-year-old girl? నీ ఒక 5 సంవత్సరాల పాపతో సమయం గడపడానికి ఏమన్నా నీ దగ్గర సమయం ఉందా అని అడిగాను. Because you are in the committee of 10 and president of 5. ఎందుకంటే నువ్వు ఒక 5 సంస్థలకు ప్రెసిడెంట్ గా ఉన్నావు. Going from one meeting to another meeting, another meeting to another meeting, another meeting to another meeting, another meeting to another meeting, and you don't have time to your girl. సో ఒక మీటింగ్ నుంచి ఇంకొక మీటింగ్ కి, ఆ మీటింగ్ నుంచి ఈ మీటింగ్ కే, కానీ నీకు వ్యక్తిగతంగా సమయం గడపడానికి సమయం ఉందా? Sir, I want to tell you, I am a traveler. అయ్యా నేను యాత్రికుడును అని చెప్తా ఉన్నాను. Ask my colleague, he will tell I am a traveler all the time. ఇదిగో నాతో పాటు సహా పనివాడుగా దాసుడుగా ఉన్న నా సహోదరుని అడగండి, నేను ఎప్పుడు కూడా యాత్ర చేస్తా, అంటే ప్రయాణాల్లో ఉండేవాడిని. I travel a lot in North India. ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రయాణాలు చేస్తూ ఉంటాను. Even today I travel in the tractor. ఈ రోజు కూడా నేను ట్రాక్టర్ లో ప్రయాణం చేస్తాను ఇప్పటికీ కూడా. And that too in the plowing tractor. ప్లౌయింగ్ అంటే పొలం దున్నేటువంటి నాగలి ఉన్నటువంటి కర్రలు ఉన్నటువంటి ఆ ట్రాక్టర్ మీద కూడా నేను ప్రయాణాలు చేస్తూ ఉంటాను. 3 months back I had to go and see the church building. కొన్ని రోజుల క్రితం నేను వెళ్ళి ఒక చర్చ్ బిల్డింగ్ ని చూడాల్సి వచ్చింది. They were finishing the church building. అక్కడ చర్చ్ నిర్మాణం జరుగుతుంది, వాళ్ళు ముగింపులో వచ్చారు. I wanted to go and see that. అది ఎలా జరుగుతుందో వెళ్ళి చూడాలనుకున్నాను. And the way was very bad. ఆ మార్గం అనేది చాలా మంచి మార్గం కాదు అది, అంటే దారి. And it was full of mud. అది బాగా ఈ బురదతో ఉన్నటువంటి మార్గం. Definitely if I go by walk I will slip and break my bone. సో నేను కాలినడకన వెళ్తే జారి పడతాను, నా నడు విరిగిపోతుంది. Somehow I must go there and see. ఎలాగా సరే అక్కడికి వెళ్ళాలి, ఆ బిల్డింగ్ నేను చూడాలి. I look around and there was one tractor fellow coming to plow his field. నేను పక్కన చూసేసరికి ఒక ట్రాక్టర్ ఆయన పొలం దున్నుకోవడానికి తీసుకొస్తున్నాడు. I told him I will give 100 rupees. Take me there and bring me here. అయ్యా నీకు 100 రూపాయలు ఇస్తాను, నేను వెళ్ళాల్సిన ప్లేస్ కి తీసుకుని వెళ్ళి మరలా ఇక్కడ తీసుకొస్తావా అని అడిగాను. That farmer was very happy. 100 రూపాయలు వస్తాయి కదా, చాలా సంతోషించాడు. And you must be knowing that plowing the attachment will be how it moves. సో మీకు అందరికి తెలుసు కదా, వెనక కనుక నాగలి అంటే పొలాన్ని దున్నేటటువంటి ఆ భాగం తగిలిస్తే ట్రాక్టర్ ఎలా ఊగుతుందో మీకు తెలుసు. I was traveling at the back and that was taking me here and here and I was balancing at the age of 77. 70 సంవత్సరాల వయసులో వెనక పట్టుకొని ఆ ట్రాక్టర్ వెనక భాగం ఇట్లా ఊగుతూ ఉంటే నేను కూడా ఉయ్యాలోగాల్సి వచ్చింది. There was one young leader with me in the same tractor. అదే ట్రాక్టర్ లో ఇంకొక యవనస్తుడు కూడా నాతో కలిసి వచ్చాడు. And I had to catch hold of him because he is thin. ఆయన పడిపోతాడేమో ఆ యవనస్తుని నేను కూడా గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది. I was holding, I was hatching this man. ఒక చేత్తోనేమో పైన పట్టుకున్నాను, ఇంకొక చేత్తోనేమో ఆ యవనస్తుని పట్టుకున్నాను. Not to save me, to save him. ఎందుకంటే నన్ను కాపాడుకోవడానికి కాదు, ఆయన పట్టుకుంది, ఆయన రక్షించడానికి. And he said, ఆయన అన్నాడు, nowadays people are asking Audi car, but you are Audi for a car. ఈ రోజుల్లో ప్రజలందరూ కూడా ప్రయాణం చేయడానికి ఆడి కార్ అడుగుతున్నారు, మీరేమో ఆడి మీరు ప్రయాణాలు చేస్తున్నారు. I am a traveler. నేను ప్రయాణాలు చేస్తా ఉంటాను. I don't have time for my wife. ఇదిగో నా యొక్క భార్య నుంచి నేను చాలా కాలం దూరంగా ఉంటాను. I don't have time for my children. నా యొక్క పిల్లలకు సమయం ఇవ్వడానికి సమయం లేదు. But the beauty is all my children become missionaries. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, నా పిల్లలందరూ మిషనరీలు అయ్యారు. They are well educated. వాళ్ళు బాగా చదువుకున్నవారు. My first son was a computer genius. సో నా యొక్క మొట్టమొదటి కుమారుడు కంప్యూటర్ లో మంచి పరిజ్ఞానం చెందినవాడు. And my daughter-in-law is a PhD. ఆ యొక్క భార్య నా కోడలు PhD చదివింది. All my children well educated by the grace of God. దేవుని యొక్క మహా కృపను బట్టి పిల్లలందరూ బాగా చదువుకున్నారు. They through their job వాళ్ళ యొక్క ఉద్యోగాలు పక్కన పెట్టి came to live in Bihar. బీహార్ లో ఉండడానికి వచ్చారు. For a little missionary allowance. మిషనరీ పరిచర్య ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి అతి అల్పమైన మొత్తంతో ఉండడానికి. You may ask, how is it possible, sir? అది ఎలా సాధ్యమండి అని మీరు అడగొచ్చు. I never bothered about my position. I am sharing my values, my principle to my children. ఇది మీ కుటుంబంలో ఎలా జరిగింది అని మీరు అడిగినట్లయితే నేను చెప్తాను, నేను ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి పొజిషన్స్ కొరకు నేను చూడలేదు, కానీ విలువలను వాళ్ళకు నేర్పించాను. Because I believe.
ఎందుకంటే నేను నమ్ముతాను. This gospel must be taken from Jerusalem to the end of the world. ఈ సువార్త యెరూషలేము మొదలుకొని భూ దిగంతాల వరకు తీసుకుని వెళ్ళాలన్న సత్యాన్ని నేను నమ్ముతాను. I may die in a few years. సో నేను కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోవచ్చు. But after me, నా తర్వాత the next generation should serve God. నా తర్వాత తరము వారు ప్రభువుని సేవించాలి. And they may die. వాళ్ళు కూడా చనిపోవచ్చు. If Jesus tarries, they may die. యేసుక్రీస్తు ప్రభువు రాకడ ఆలస్యమైతే వారు కూడా చనిపోతారు. Their children also should do spreading the gospel to the corners of the world. వారి పిల్లలు కూడా ఈ సువార్తని నలుదిక్కుల మూలలకు తీసుకెళ్లే పరిచర్యలో వారు సేవించాలి. ఎందుకంటే he believes me, sir. ఎందుకంటే ఆయన నమ్మి ఈ పరిచర్య నాకు అప్పగించాడు. He trusts me. ఆయన నమ్మి అప్పగించాడు. This fellow will finish the job. ఇదిగో ఇతడు ఖచ్చితంగా చేస్తాడని. You may have 50 people. మీకు 50 మంది ఉండొచ్చు మీ సంఘంలో. Praise the Lord. Praise the Lord. You may be village pastor. నువ్వు ఒక గ్రామములో పరిచర్య చేసేవాడు. You may be having 500 people. 500 మంది ఉండొచ్చు. Or 5,000 people. 5,000 మంది ఉండొచ్చు. Or 50,000 people. 50,000 మంది ఉండొచ్చు. But I want to ask you. అయితే ఒక ప్రశ్న అడగనివ్వండి. What is the value and the principle you preach and you lay and you put in the hearts of your believers? మీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాల్లో మీరు ఏ విలువలను ఏ నియమాలని వారికి మీరు నేర్పిస్తున్నారు, జీవించి చూపిస్తున్నారు? Come on, చెప్పండి. Answer this, because I am not asking, Bible is asking. ఈ ప్రశ్న నేను అడగట్లేదు, దేవుని యొక్క వాక్యము మనల్ని అడుగుతుంది కాబట్టి మీరు జవాబు చెప్పాల్సిందే. After establishing churches in different countries, అనేక దేశాలలో సంఘాలను స్థాపించిన తర్వాత, after establishing churches in different regions, అనేకమైనటువంటి ప్రాంతాల్లో సంఘాలను స్థాపించిన తర్వాత, after receiving lot of beatings, అనేకమైనటువంటి దెబ్బలు తిన్న తర్వాత, many times he was stoned, అనేకసార్లు రాళ్లతో కొట్టబడిన తర్వాత, many times he was not having food to eat, అనేకసార్లు తినడానికి ఆహారం లేని వ్యక్తిగా, in the same chapter, same Bible we say, ఇదే లేఖనాల్లో మనం చూసినట్లయితే, the 4th chapter of 1 Corinthians, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో verses 9 to 13, 9వ వచనం నుండి 13వ వచనం వరకు, the 9th verse of 4th chapter of 1 Corinthians, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం, 9 to 13, 9 నుండి 13 వరకు చదవనివ్వండి. I think that God has displayed us the apostles last. ఇదిగో ఆ యొక్క అపోస్తలులైనటువంటి వారిని ఇక ఆయన విడిచిపెట్టాడా అన్నట్లుగా ఉంది ఇక్కడ పరిస్థితి. As men condemned to death, for we have been made a spectacle to the world, both to angels and to men. మరణ దండన విధించబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని మాకు తోచుచున్నది. The 10th word says, మేము లోకమునకు దేవదూతలకు fools for Christ's sake. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారమైతిమి. You are wise, మీరు జ్ఞానులు. we are weak, మేము బలహీనులము. but you are strong. మీరు బలవంతులు. You are distinguished, మీరు ఘనులు. but we are dishonored. మేము ఘనహీనులము. 11th verse, 11వ వచనము, to the present hour, ఈ గడియ వరకు, after establishing churches in the international scenario, ఇదిగో అంతర్జాతీయముగా అనేక సంఘాలు స్థాపించిన తర్వాత కూడా, we are hungry, మేము ఆకలిగొని ఉన్నాము. we have thirst, మేము దప్పికగొని ఉన్నాము. we are poorly clothed, మేము దిగంబరులమైతిమి. we are beaten, పిడిగుద్దులు తిన్నాము. we are homeless, మేము నిలువరమైన నివాసము లేక ఉన్నాము. and we labor, ఇదిగో ఈ విధముగా ప్రయాసపడ్డాము. working with our own hands, మా స్వహస్తములతో కష్టపడి పడుచున్నాము. being reviled and we bless, నిందింపబడి దీవించుచున్నాము. being persecuted we endure, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము. being defamed we entreat, దూషింపబడి బతిమాలుకొనుచున్నాము. we have been made as a filth of the world, the offscoring of all things until now. లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఎప్పటి వరకు ఎంచబడుచున్నాము. My dear servants of God, ప్రియమైన దేవుని సేవకులారా, here is a clarion call from Paul, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఒక కేక పిలుపు పౌలు దగ్గర నుంచి మనం వింటున్నాము. an international preacher, ఇదిగో అంతర్జాతీయ ప్రసంగికుడిన, church planter, సంఘాలు స్థాపించిన వాడు, a man who brought such a marvelous transformation in Europe and in Asia. ఐరోపాలోను ఆసియాలోను అద్భుతమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి దైవజనుడు. It was his condition. ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. But he says, I am nothing. అలాంటి దైవజనుడు అంటున్నాడు, నేను ఎన్నిక లేని వాడును. Because ఎందుకంటే I am carrying the torch
ఎందుకంటే ఆ యొక్క దీపాన్ని కాగడాన్ని పట్టుకొని ముందు నడుస్తున్నాను. Every nook and corner, so that this mission of Jesus Christ must be fulfilled through me until I live. నేను ఈ భూమి మీద జీవించినటువంటి ప్రతి దినము జీవించినంత కాలము ఆయన నాకు అప్పగించినటువంటి యొక్క పరిచర్యను నేను కొనసాగించి ముగించడానికి ప్రతి మూలకి కూడా దీన్ని పట్టుకొని నేను వెళ్తున్నాను. May the Lord speak to you, sir. అయ్యా దేవుడు మీతో మాట్లాడును గాక. May the Lord speak to you, sister. అమ్మా సహోదరి దేవుడు నీతో మాట్లాడును గాక. If you have 100 people in your church, మీ యొక్క సంఘములో 100 మంది ఉంటే, you are a little special pastor. ఓ నేను చాలా ప్రత్యేకమైన పాస్టర్ గారిని అంటావు. When you have 300 people, 300 మంది ఉంటే, you are a big pastor. నేను గొప్ప సేవకుని అంటావు. When you have 1000 people, 1000 మంది ఉంటే, you are a super pastor. ఓ సూపర్ పాస్టర్ అని చెప్పుకుంటాం. If you have 10,000 in you, 10,000 మంది ఉంటే, supersonic pastor. సూపర్సానిక్ పాస్టర్. Because you own supersonic jet. ఎందుకంటే ఆ సూపర్ సానిక్ జెట్ అంత పెద్ద విమానం మనకు కావాలనుకుంటాం. Where we go? ఎక్కడికి వెళ్తాం? Today's church, where it goes? ఎక్కడికి వెళ్తా ఉంది ఇదేనా సంఘము? Why it is not going? ఎందుకు ముందుకు కొనసాగట్లేదు? Because the people of God, the servants of God, not willing to call, I am nothing. ఎందుకంటే ఏదైనా దేవుని సేవకులుగా పిలువబడుతున్న మనము నేను ఎన్నిక లేనివాడను అని చెప్పుకోవడానికి మనకి ఇష్టం లేదు. May the Lord help you. ప్రభు మీకు సహాయం చేయను గాక. In Tamil I used to sing few songs which is so dearer to me. నాకు చాలా ప్రియమైన ఇష్టమైనటువంటి కొన్ని పాటలు తమిళ భాషలో నేను పాడుతూ ఉంటాను. ஒன்றுமில்லை நானையாம் உம்மாலன்றி ஒன்றும் செய்யேன் ஒன்றும் இல்லை நானையாம் உம்மாலன்றி ஒன்றும் செய்யேன். The meaning of these lines are like that. I am nothing, Lord, nothing. ఈ యొక్క పాట యొక్క భావం ఎలా ఉన్నది? అయ్యా నేను ఎన్నిక లేని వాడును, వ్యర్థుడును, ఏమీ లేదు నాకు. My dear friends, ప్రియమైన స్నేహితులారా, my wife is on the bed 23 hours a day. నా యొక్క భార్య రోజుకి 23 గంటలు ఆమె పడక మీదే అంటే బెడ్ మీదే ఉండాలి. She cannot give me one cup of water. నేను ఇంటికి వెళ్తే ఒక గిన్నెడు నీళ్లు కూడా ఆమె నాకు ఇవ్వలేని పరిస్థితి. She is on the bed for the past 1.5 years. 1.5 సంవత్సరం నుండి ఆ మంచానికే పరిమితం అయిపోయింది. She cannot stand. లేచి నిలబడలేదు. She is of my age, 77. ఆమె కూడా 77 సంవత్సరాల వయసు. We differ few months only. కొన్ని నెలలు మాత్రమే మా యొక్క వయసులో వ్యత్యాసము. But I am not sitting at her side. ఆమె పక్కన నేను ఖాళీగా కూర్చోలేదు. Because the driving force behind me is this. ఇదిగో అలాంటి భార్య ఇంట్లో ఉన్నా కానీ నేను అక్కడ కూర్చోపడానికి కారణం ఏంటో తెలుసా? There are thousands and thousands of villages. అనేక గ్రామాలు, వేల కొలదిగా గ్రామాలు ఉన్నాయి. Where there is no Christian at all. ఒక్క క్రైస్తవుడు కూడా లేని గ్రామాలు. How can I rest? ఏ విధంగా నేను విశ్రాంతి తీసుకోగలను? I am only 77. నేను కేవలం 77 సంవత్సరాలే. More to work. ప్రభువా నేను ఇంకా పరిగెత్తాలి అనుకుంటున్నాను. I am not boosting myself. Please ఈ విషయాలు నేను చెప్తున్నంటే నన్ను నేదో హెచ్చించుకుంటున్నాను, దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. I got a very little rest today. ఇదిగో నిన్నటి దినాన కొంచెమే విశ్రాంతి తీసుకున్నాను. I run because this gospel must first be preached to all nations. నేను పరిగెడుతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈ యొక్క సువార్త సకల జనులకు సాక్షార్థముగా ప్రకటించబడాలి. You may ask me, Augustine జపకుమార్ గారు అని మీరు నన్ను అడగొచ్చు. Is your life insured? ఇది మీ యొక్క ఇన్సూరెన్స్. మీకు ఇన్సూరెన్స్ ఉందా? No sir. లేదండి, ఇన్సూరెన్స్ లేదు. Do you have provident fund? మీకు ఏమైనా ప్రావిడెంట్ ఫండ్లు ఉన్నాయా? పిఎఫ్లు? No sir. లేవండి. You have a bank balance? బ్యాంకులో ఏమైనా బ్యాలెన్స్ ఉందా? No sir. లేదండి. Hey, you have got 6 children. 6 పిల్లలు ఉన్నారుగా మరి మీకు. Your own children 3 are alive and 3 adopted. Why do you want to have 6 children, man? మీకు 3 ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, ఇంకా దత్తత తీసుకున్న మరొక 3 ఉన్నారు, ఇక 6 పిల్లలు ఉన్నారు కదా. I believe God. నేను దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచుతున్నాను. I can make these children. ఇదిగో ఈ పిల్లలను నేను పోషించగలనటువంటి నమ్మకము దేవుడు నాకు ఇచ్చాడు. When my third son came to talk about his marriage,
నా యొక్క మూడవ కుమారుడు తన యొక్క వివాహం గురించి మాట్లాడటానికి నా దగ్గరికి వచ్చినప్పుడు he told me, ఆయన చెప్పాడు, డాడీ I will marry the poorest girl possible. సాధ్యమైనంత వరకు అతి కడు బీద అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను డాడీ అని చెప్పాడు. She must have the call for the Lord. దేవుని కొరకు call for his kingdom's work. ఆయన రాజ్యం యొక్క నిమిత్తమై పని చేయడానికి ఆమెకు పిలుపు ఉంటే చాలు. But she must be from the poor family. ఆమె చాలా పేద కుటుంబం నుండి ఉండాలని కోరుకుంటున్నాను. The third thing, మూడవది, she must be able to minister along with me in the same tempo. నేను ఏ విధమైనటువంటి ఆశతో తీవ్రతతో పని చేస్తానో అదే విధంగా దేవుని కొరకు సేవ చేయడానికి ఆమెకి ఆసక్తి ఉండాలి. Only 3. ఈ మూడు కండిషన్లు, only 3. ఈ మూడు మాత్రమే నేను చూస్తాను. First condition is she must be from the poor family. మొట్టమొదటి యొక్క నియమం ఏంటంటే ఆమె ఒక పేద కుటుంబం నుంచి ఉండాలి. When we found a poor girl in our team itself, మా యొక్క బృందంలోనే ఒక పేద అమ్మాయిని మేము కనుగొన్నప్పుడు I called that girl. ఆ అమ్మాయిని పిలిచాను. Without telling anything to her. ఆమెకి ఏమీ చెప్పకుండానే she did her BTH. ఆమె తన యొక్క వేదాంత విద్యలో BTH చేసింది. She was given English medium education. ఆమె ఇంగ్లీష్ మీడియం చదువు చదివింది. Even though the parents were very poor, but educated her in English medium. ఆ తల్లిదండ్రులు ఎంతో పేదవాళ్ళైనప్పటికీ కూడా ఆమెకి ఇంగ్లీష్ చదువు నేర్పించారు. We knew that she is called by God. దేవుని చేత ఆమె పిలువబడింది అని మేము ఎరిగినప్పుడు I called her. ఆమెను పిలిచాము. Give your father's phone number. మీ నాన్నగారి యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగాను. When she gave the phone number, ఆ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చినప్పుడు, when I called that man whom I never saw, నేను ఎన్నడూ చూడనటువంటి వాళ్ళ నాన్నగారికి నేను ఫోన్ చేసినప్పుడు, I never inquired about him. ఆయన గురించి నేను ఎప్పుడు ఎంక్వైరీ చేయలేదు. I said, this is Augustine Jabakumar. అగస్టిన్ జబకుమార్ గారు మాట్లాడుతున్నారండి అని చెప్పాను. He said, అన్నా అంటూ వణుకుపోయాడు. What do you want? అయ్యా ఏం కావాలి అన్నాడు. I could feel he was shaking on the other side. అక్కడ అటువైపు ఉండి మాట్లాడుతూ ఆయన వణికిపోతున్నాడని నాకు అర్థమైంది. I said, I am going to marry your girl to my son. మీ యొక్క కుమార్తెని నా కుమారుడికి నేను వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నానని చెప్పాను. He dropped the phone. ఫోన్ కింద పడేశాడు. In today's Christianity, in the leadership level, ఆళం కూపుడుகிறது. ఈ రోజు if I am a moneyed pastor, I will call a bigger money. సో నాకు బాగా డబ్బు ఉన్నటువంటి సేవకునైతే అంతకంటే ఎక్కువ డబ్బున్న సేవకుడు కుటుంబంలో నుంచే నాకు కావాలి. You never about the call and you never bothered about the mission. ఇదిగో పిలుపు విషయమై లేకపోతే మిషనరీ పరిచర్య గురించి ఎన్నడూ పట్టించుకోం మనం. Learn from Paul. పౌలు నుండి నేర్చుకుందాం. Paul says, if anybody wants to follow Christ, follow me. ఎవరైనా క్రీస్తును వెంబడించాలనుకున్నాడా వాడు నన్ను కూడా వెంబడించవచ్చు అని చెప్పగలుగుతున్నాడు. Can you tell your congregation, if you want to follow Christ, follow me? మీ యొక్క సంఘములో ఉన్నటువంటి విశ్వాసులతోటి మీరు క్రీస్తును వెంబడింప కోరినలా నన్ను వెంబడింపండి అని మీరు చెప్పగలరా? If you cannot challenge your people like that, ఆ విధంగా మీతో దేవుడు అప్పగించిన ప్రజలకు మీరు సవాలు విసరలేకపోతే, I tell you, you are losing your younger generation. మీ ముందున్నటువంటి తరాల వారిని మీరు పోగొట్టుకుంటున్నారని నేను సవాలు చేసి చెప్తున్నాను. Because today's younger generation looking for two things. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యవ్వన తరము రెండు విషయాల కొరకు చూస్తున్నారు. They want a challenging life. వాళ్ళకు సవాలుతో కూడినటువంటి జీవితం కొరకు చూస్తున్నారు. The one who can challenge people. సవాలు విసిరేటటువంటి ప్రజలను సవాలు చేయగలిగిన వారి కొరకు చూస్తున్నారు. The young generation is looking for role model. ఈ యవ్వన తరము మాదిరికరమైన జీవితాల కొరకు వెతుకుతున్నారు. That is why the young generation are following Rajkumar or NTR or that or whatever that. కాబట్టి ఇప్పుడు యవ్వన తరము మేము ఎవరిని వెంబడించాలా అని ఇప్పుడున్నటువంటి ఆ సినిమా హీరోలు ఎన్టీఆర్ ని రాజ్ కుమార్ ని వాళ్ళని వెంబడిస్తున్నారు. They want to be like రజనీకాంత్ లాగా ఉండాలి మేము. They are like Amitabh Bachchan లాగా ఉండాలి మేము. Because ఎందుకంటే they see them in the picture meeting challenges. ఆ సినిమాల్లో అనేక మందిని సవాలు విసురుతూ ఉన్నట్లుగా వారిని చూస్తున్నారు కాబట్టి they become their heroes. వాళ్ళే వీరికి హీరోస్ అవుతున్నారు. Pastors must be the heroes for them. వారికి సేవకులు హీరోస్ అవ్వాలి. నిజానికి they must boldly say, వారు ధైర్యంగా చెప్పాలి కదా, I want to be like you. ఇదిగో నేను నీలాగా ఉండాలి అని వారు కోరుకోవడం మనం చూడాలి కదా. Last week one polio child from Delhi called me.
గడిచినటువంటి వారము పోలియో వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక బిడ్డ ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. He was unwanted by the parents. వాళ్ళ తల్లిదండ్రులు మాకు అక్కర్లేదు నా బిడ్డను విడిచిపెట్టేశారు. We went to the village and took the baby when he was 4 years old. 4 సంవత్సరాల వయసులో అక్కడ పడి ఉండగా మేము గ్రామానికి వెళ్ళి ఆ బిడ్డను తెచ్చుకున్నాము. He was like a frog. ఆ కప్పలాంటి ఆకారం ఆ బిడ్డకు వచ్చేసింది. No strength in his hip and no strength in the feet. ఆయన యొక్క కాళ్ళలో కానీ నడుములో కానీ ఏ విధమైనటువంటి శక్తి లేదు. He couldn't pick up anything to lift that thing even. ఏ వస్తువును కూడా పట్టుకొని చేతితో లేపలేడు. We brought him to our polio home. మేము మా యొక్క పోలియో హోమ్ కి అతను తీసుకొచ్చాము. And his bones were broken 4 times. 4 సార్లు ఆయన ఎముకలు ఇరిగిపోయినాయి. And in our hospital we did the polio surgery. ఆ యొక్క హాస్పిటల్లో పోలియో ఆపరేషన్ చేశాము. We made him to walk. అతను నడిచేవాడిగా చేశాము. And we educated him. అతనికి చదువు చెప్పించాము. And by the grace of God he got a job in Delhi. దేవుని మహాకృపను బట్టి ఢిల్లీలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. He studied 1 year in our Bible college. మా బైబిల్ కాలేజీలో 1 సంవత్సరం చదివాడు. He went to Delhi to work because the family was very poor. వాళ్ళ యొక్క కుటుంబం చాలా పేద కుటుంబం కాబట్టి ఢిల్లీలో ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు. Yes, last week he called me. గడిచిన వారం ఫోన్ చేశాడు. Uncle, I want to be like you. నేను నీలాగా ఉండాలనుకుంటున్నాను అంకుల్. I want to like the anointing you have. మీకున్నటువంటి అభిషేకం నాకు కావాలని నేను ఆశపడుతున్నాను. I want to be like you. మీలాగా ఉండాలి నాకు ఆశ ఉంది. Lovingly I asked him, what did you do for the Lord? ప్రేమతో అడిగాను, మరి ప్రభు కోసం నువ్వు ఏమి చేశావు అని. Because of the poverty of my family I am working. నా కుటుంబం యొక్క పేదరికాన్ని బట్టి నేను పని చేస్తున్నాను. But I brought 8 people into the Lord and they are all baptized and joined the church. ఇదిగో దేవుని కృపను బట్టి 8 మందిని నేను ప్రభువులోకి నడిపించాను. వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకొని స్థానిక సంఘములో చేరారు. I asked him, what kind of people you brought? ఎలాంటి వారిని నువ్వు ప్రభు దగ్గర నడిపించావు? Did you preach to the beggars? ఇదిగో ఆ యొక్క భిక్షమెత్తుకు లేకపోతే అడుక్కునేటువంటి వారికి నువ్వు సువార్త చెప్పావా? No uncle, I brought 8 officers in Delhi to the church. ఢిల్లీలో ఉన్నటువంటి 8 మంది ఆఫీసర్లని నేను ప్రభువులోకి నడిపించానండి. Because you planted the seed wherever you are, whatever you may be, you must preach the gospel. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా నువ్వు సువార్త చెప్పాలి అనేటువంటి ఆ సత్యం యొక్క విత్తనాన్ని నా హృదయంలో నాటావు నువ్వు. I work 10 hours a day. రోజుకు నేను 10 గంటల పని చేస్తాను. I travel 2 hours to go to the place of work. నేను పని చేసే స్థలానికి వెళ్ళడానికి రోజు 2 గంటల ప్రయాణం చేస్తాను. I live in a small room. నేను చిన్న గదిలో ఉంటాను నేను. But I have to work 6 days a week. వారానికి 6 గంటలే పని చేయాలి. I couldn't travel as others could travel in the crowd. ఈ యొక్క జన సమూహాల మధ్య అందరూ ప్రయాణం చేసినట్టుగా నేను చేయలేను. I have to use my crutches to get into the bus. ఇదిగో ఆ యొక్క బస్ లోకి ఎక్కడానికి నేను ఆ యొక్క స్ట్రెచర్స్ కర్రలు వాడాలి. Or in the metro train. మెట్రో ట్రైన్లకు వెళ్ళడానికి. But in spite of that, అన్ని బలహీనతలు ఉన్నప్పటికీ I went to this family. ఈ కుటుంబం దగ్గరికి వెళ్ళాను. If Jesus can make me, he will make you. యేసు క్రీస్తు ప్రభువారు ఈ విధంగా నన్ను చేయగలిగితే ఆయన నీ జీవితాన్ని కూడా మార్చగలడని చెప్పాను. If Jesus can make me a broken fellow, thrown away fellow, God can make you. ఎందుకు ఎవరికి పనికిరానటువంటి విడిచిపెట్టబడినటువంటి నన్ను యేసు క్రీస్తు ప్రభువారు ఈ విధంగా ఆశీర్వదించి బలపరిస్తే నిన్ను కూడా ఆయన చేయగలడని చెప్పాను. Because I come to know. ఎందుకంటే నాకు తెలిసింది. I come to know. నేను తెలుసుకున్నాను. Their families scattered and shattered. ఆ యొక్క కుటుంబం అనేది చెదిరిపోయి ముక్క చెక్కలైపోయిన కుటుంబంగా అయిపోయింది. When I told that man, ఆ అబ్బాయితో చెప్పినప్పుడు, he was a government officer. ఆయన గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన. I felt in my spirit. నా యొక్క ఆత్మలో నేను అనుభవించాను. He is from a high caste family. ఆ యొక్క సమాజంలో ఉన్నతమైనటువంటి కులానికి చెందినటువంటి వ్యక్తి ఆయన. He asked me, ఆయన నన్ను అడిగాడు, young man, what are you talking? యవనస్తుడా నువ్వేం మాట్లాడుతున్నావు అని నాతో అడిగాడు. Then I shared my testimony. నా సాక్ష్యాన్ని ఆఫీసర్కి చెప్పాను. He was in tears. కన్నీళ్లతో he accepted the Lord. యేసు ప్రభువును అంగీకరించాడు. He made the wife to accept the Lord. తన భార్య కూడా ప్రభువును అంగీకరించాడు. He called 2 daughters. తన కుమార్తెలిద్దరిని పిలిచాడు. And their husbands. వాళ్ళ భర్తలను కూడా పిలిచాడు. And one more family. ఇంకొక కుటుంబాన్ని తీసుకొచ్చాడు. All 8 people were praising God and joined the army of Jesus Christ today. ఆ 8 మంది కూడా ప్రభువును అంగీకరించి ప్రభు యొక్క సైన్యంలో చేరారు. Shall I ask you pastors? కొద్దిమంది పాస్టర్లని అడగనివ్వండి. If you want, I can give his number and I can share his photograph. ఇప్పుడు మీకు నెంబర్ కావాలంటే ఇస్తాను, వాళ్ళ ఫోటోలు కావాలని చూపిస్తాను. Why I am sharing this? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? We not only make people, మేము ప్రజల్ని చేయటమే కాదు, వాళ్ళని రూపించటమే కాదు, but we share a vision and burden to reach everybody. I am not in Delhi. I don't have a church in Delhi. I don't have a work in Delhi. But I already sent a polio representative there who can preach Jesus Christ. ఢిల్లీలో మాకు సేవ లేదు, ఢిల్లీలో మాకు చర్చ్ లేదు. అయితే పోలియో
వ్యాధి వచ్చినటువంటి ఒక అబ్బాయిని మేము ఢిల్లీ పంపిస్తే అక్కడ ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు, ఆత్మను రక్షిస్తున్నాడు. I'm sorry I could cover only 2 verses. 2 వచనాలు మాత్రమే నేను కవర్ చేయగలిగాను, క్షమించండి. Since food is here, you may not be feeling hungry. ఆహారం సిద్ధపరచబడి ఉంది, ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి మీకు ఆకలేయట్లేదేమో అనుకుంటున్నాను నేను. In Tamil Nadu, if there is a pastors meeting, they ask 3 questions. తమిళనాడులో పాస్టర్స్ మీటింగ్ అని చెప్తే 3 ప్రశ్నలు అడుగుతారట. Will you provide good food? మంచి ఆహారం పెడతారా? Will you provide TA? అంటే ట్రావెలింగ్ ఎలిమెంట్స్. ట్రావెలింగ్ ఎలిమెంట్స్ వెళ్ళడానికి రావడానికి దారి ఖర్చులు ఇస్తారా? Will you give us gift after the meeting? మీటింగ్ అయిన తర్వాత మాకు గిఫ్ట్ ఇస్తారా? I don't know about ఆంధ్ర పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు. Same. Yeah, we are Dravidians. That's why we are saying. మనం ద్రావిడియన్స్ కదా, మన మనసు ఒకేలాగా ఉంటుందిలేండి. I will finish by reading only 1 verse. ఇంకొక వచనం చదివి నేను ముగిస్తాను. Again, 3rd chapter of 1 Corinthians. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10th verse. 10వ వచనము. 1 Corinthians 3rd chapter verse 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. According to the grace of God, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, which was given to me, నాకు అనుగ్రహించబడిన కృప చొప్పున, as a wise master builder, I have laid the foundation. నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసితిని, and another builds on it. వేరొకడు దాని మీద కట్టుచున్నాడు. Let each one take heed how he builds on it. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. You might have preached this sermon. ఈ యొక్క వాక్య భాగం మీద మీరు ప్రసంగాలు చేసి ఉండొచ్చు. You may be building on the top of the foundation of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పునాది మీద మీరు కట్టుచు ఉండొచ్చు. But whatever you built until this day, ఇప్పటి వరకు ఈ రోజు వరకు మీరు ఏదైతే కట్టి ఉన్నారో, will it stand for the fire? అగ్ని దానిని పరీక్షించినప్పుడు అది నిలబడగలదా? If it stays, you will get the reward. అది కనుక నిలబడినట్లయితే మీకు బహుమానం దొరుకుతుంది. If it doesn't stay after the fire test, అగ్ని దాన్ని పరీక్షించినప్పుడు అది నిలబడకపోతే, my Bible says you are a loser. నువ్వు దాన్ని పోగొట్టుకుని నష్టం పొందినవాడు అని బైబిల్ చెప్తుంది. You are a loser if your work is not stand on the fire. అగ్ని దాన్ని పరీక్షించినప్పుడు అది నిలవకపోతే నీకు నష్టము కలుగును. Of course you may not lose your salvation. నీ రక్షణను పోగొట్టుకోకపోవచ్చేమో. But that too, with difficulty, God will allow you to go to heaven. ఎంతో కష్టముగా నువ్వు ఆ యొక్క పరలోకానికి వెళ్తావు. If tomorrow this Indian constitution is rewritten, ఒకవేళ గనక రేపటి దినాన భారతదేశం యొక్క ఈ రాజ్యాంగం అనేది తిరిగి రాయబడితే, no more Christians or Muslims or any minority should live in India. ఏ విధమైనటువంటి క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ భారతదేశంలో ఉండడానికి వీలు లేదు అని, others must be thrown into the sea or killed or you become Garvapasi. వీరు ఎవరైతే క్రైస్తవులు ముస్లిమ్స్లో ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాము, లేకపోతే చంపేస్తాము, లేకపోతే మీరు తిరిగి మతాన్ని మార్చి హైందత్వంలోకి రండి అని కనుక చెప్తే, if government says that, I don't surprise, I will not surprise. ఒకవేళ ఆ విధమైన శాసనాలు భారతదేశం యొక్క ప్రభుత్వం చేస్తే నేనేమి ఆశ్చర్యపోను. How many of you will stand and how many of your congregation will stand for the test? ఆ విధమైనటువంటి పరీక్ష వస్తే మీలో ఎంతమంది నిలబడతారు, మీ సంఘములో ఉన్న వాళ్ళు ఎంతమంది నిలబడతారు? Let me finish with a small testimony which happened in my family. నా యొక్క కుటుంబంలో జరిగినటువంటి ఒక సాక్ష్యంతో నేను ముగిస్తాను. I took 40 children to Calcutta. 40 మంది పిల్లలని నేను కలకత్తా పట్టణానికి తీసుకుని వెళ్ళాను. I used to enjoy the company of the children. ఇతరుల పిల్లలతో కలిసి నేను సమయం గడపడం అంటే నాకు చాలా ఇష్టం. Out of 40, 39 are from Hindu and Sikh and Muslim families. 40 మందిలో 39 మంది హైందవ, ముస్లిం, సిక్కు మతానికి చెందినటువంటి వాళ్ళు, ఆ గృహాలకు చెందిన వాళ్ళు. Only one boy was a Christian. That was my third son. He was 6 years old then. 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మా మూడో అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క అబ్బాయే క్రైస్తవుడు. He joined me, that's all. అతను నేను కూడా వస్తాను డాడీ అని వచ్చాడు అంతే. These children are in the 10th standard. వీళ్ళందరూ కూడా 10వ తరగతి చదివేటటువంటి పిల్లలు. And because of the traffic jam we delayed 36 hours.
ట్రాఫిక్ జామ్ అవటం వల్ల 36 గంటలు మా ప్రయాణం ఆలస్యమైంది. We were to go only 550 kilometers. 550 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణము. And we were delayed 36 hours. అయితే 36 గంటల ప్రయాణ ఆలస్యం. The children were tired. ఇక పిల్లలందరూ అలసిపోయారు. And after reaching the hotel where we were staying, మేము ఉండేటటువంటి యొక్క హాస్టల్ కి వాళ్ళు చేరేసరికి I told the children, వాళ్ళతో నేను చెప్పాను, we lost one day. ఒక రోజంతా మనము ట్రాఫిక్ లోనే పోయింది. And we don't have time to visit all the places which we planned. మనం ఏవైతే ప్రణాళిక వేసుకున్నామో ఆ ప్రణాళికలో ఉన్నటువంటి స్థలాలన్నీ చేరడానికి మనకు సమయం సరిపోదు. Listen to me very carefully. వినండి జాగ్రత్తగా. And I asked the children, ఆ పిల్లల్ని అడిగాను, now you choose, ఇప్పుడు మీరు ఎంపిక చేసుకోండి, where we should go. ఎక్కడికి మనం వెళ్ళాలి. The planetarium ఉంది, Victoria Mahal ఉంది, or any other place. ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి చూడటానికి. వీటన్నిటిలో మీరు ఎంచుకోండి. All the children shouted, పిల్లలందరూ కూడా, uncle, take us to Mother Teresa. అందరూ కూడా కేక వేసిందంటే తెలుసా, మమ్మల్ని మదర్ తెరీసా యొక్క ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. As I told you, none were Christians. అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరు క్రైస్తవ కుటుంబానికి చెందినవారు కాదు. My son was a Christian. నా కుమారుడు ఒక్కడే క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు. They all shouted, Mother Teresa. వాళ్ళందరూ కూడా గట్టిగా కేకలు వేస్తూ మదర్ తెరీసా ఇంటికి అన్నారు. I said, children, I'm sorry we didn't get the permission to go. అయ్యా, మనం అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు మనకని పిల్లలతో చెప్పాను. They all came and hung on me and said, uncle, somehow show us Mother Teresa. సో వాళ్ళకి వచ్చి అందరూ గట్టిగా పట్టుకొని, అంకుల్ మీరు ఏం చేస్తారో తెలియదు, మాకు మదర్ తెరీసాని మీరు చూపించాలి అన్నారు. I went to the hotel reception. హోటల్లో ఉన్నటువంటి ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాను. I asked the hotel fellow, ఆ యొక్క హోటల్ వ్యక్తిని అడిగాను, can we get an appointment with Mother Teresa? మదర్ తెరీసా గారితో మాకు ఏదైనా అపాయింట్మెంట్ దొరుకుతుందా ఇప్పుడు అని అడిగాను. The hotel fellow said, sir, there is no security, no appointment is needed. సో అయ్యా, ఇక్కడ ఎవరు సెక్యూరిటీ వాళ్ళు ఉండరు కాబట్టి మీకు అపాయింట్మెంట్ అవసరం లేదని చెప్పాడు. I was shocked. నాకు ఆశ్చర్యం వేసింది. I came back to my children. పిల్లల దగ్గరికి వచ్చాను. Hey, we are going to see Mother Teresa. ఇదిగో మనం మదర్ తెరీసా దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పాను. My children were excited. వీళ్ళందరూ చాలా ఎక్సైట్ అయిపోయారు. I put everybody in the bus. అందరిని బస్ లో కూర్చోబెట్టాను. We went and stand before Mother Teresa's place. ఆ యొక్క మదర్ తెరీసా ఉండే ఆ యొక్క స్థలానికి వెళ్ళి నిలబడ్డాము. The hotel fellow said exactly there was no security. ఆ హోటల్ వ్యక్తి చెప్పినట్టుగానే అక్కడ సెక్యూరిటీ ఎవరు లేరు. But I saw an ambulance. అక్కడ ఒక అంబులెన్స్ చూశాను. And I brought the children down. ఆ యొక్క పిల్లలందరినీ కూడా కిందకి తీసుకొచ్చాను బస్ నుంచి. We went in. ఆ లోపలికి వెళ్ళాము. And there was one nun never bothered about us. She was doing her work. సో అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆ పని చేసుకుంటుంది, కానీ ఎవరు వస్తున్నారంటే మమ్మల్ని ఏం పట్టించుకోలే. I called her. ఆమెను పిలిచాను. The children wanted to see Mother Teresa. ఈ పిల్లలందరూ కూడా మదర్ తెరీసాను చూడాలని వచ్చారు. And the nun said, mother is very sick, extremely sick. We are taking her by the ambulance. That's why ambulance is, they are going to admit in the ICU. మదర్ తెరీసా గారు చాలా తీవ్రమైన జబ్బు పడ్డారు. ఆమె ఎవరిని చూడలేని పరిస్థితి. వచ్చిన అంబులెన్స్ ఆమెని ఐసీయూలో అడ్మిట్ చేయడానికి తీసుకెళ్ళడానికే వచ్చిందని చెప్పారు. My children were disappointed. పిల్లలందరూ కూడా నిరుత్సాహం చెందారు. Immediately one smart boy said, వెంటనే వాళ్ళు తెలియగలిగిన ఒక అబ్బాయి కేక వేశాడు, uncle, don't worry. అంకుల్ ఏం పర్వాలా, this is the way Mother Teresa will be taken in a stretcher. ఇదిగో మదర్ తెరీసా గారిని స్ట్రెచర్ మీద ఈ మార్గంలోనే తీసుకొస్తారు. We will stand on both sides, we will see the face, that is sufficient. అటు ఇటు మనం లైన్ లో నిలబడతాము. మదర్ తెరీసా స్ట్రెచర్ మీద చూసేటప్పుడు మేము తీసుకెళ్లేటప్పుడు చూస్తాం. మేము We Pentecostal ridicule the Roman Catholics many times. రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ క్రమశిక్షణ చాలా సార్లు మేము డిస్టర్బ్ చేస్తాము. We said they don't have the light, we are having the light. అంటే చాలా సార్లు పెంటెకోస్టల్ పీపుల్ గా మేము అనుకుంటాము వాళ్ళ దగ్గర ఏమి వెలుగు లేదు, మేమే వెలిగించబడిన వాళ్ళమని చెప్పుకుంటాం. They don't have spirit, we are super spirit having on the head. వారు ఆత్మను పొందిన వారు కాదు, మేమే సంపూర్ణమైన ఆత్మను పొందిన వాళ్ళమని మేము చెప్పుకుంటాం. But I want to tell you, అయితే ఒక విషయం చెప్తాను. I went running to the nun again. మరలా పరిగెత్తుకుంటూ అక్కడ ఉన్నటువంటి నన్ను దగ్గరికి వెళ్ళాను. 20 children will be standing this side, 20 children, and this way only you will take the Mother Teresa. సో 20 మంది పిల్లలు అటు లైన్ లో నుంచుంటారు, 20 మంది పిల్లలు ఇట్లా లైన్ లో నుంచుంటారు. మదర్ తెరీసా గారిని ఈ మార్గంలోనే మీరు తీసుకెళ్తారు కదా. No problem. ఏం పర్వాలేదు, అలా నుంచోండి అని చెప్పింది. But what happened? అయితే ఏం జరిగింది? Our children, Hindu children and Muslim and Sikh children, they started singing, thy loving kindness is better than life, because they used to sing in the assembly. సో ఈ యొక్క హైందవ కుటుంబానికి, ముస్లిం కుటుంబానికి, సిక్ కుటుంబానికి చెందినటువంటి ఈ పిల్లలందరూ కూడా వెంటనే పాటలు పాడటం ప్రారంభించారు, ఇంగ్లీష్ పాట. ఎందుకంటే మేము అసెంబ్లీలో ఈ క్రైస్తవ పాటలను వాళ్ళకి నేర్పిస్తాం. And when they sing that song, ఆ పాట వారు పాడుతుండగా Mother Teresa came from her bed and waving her hand from the balcony. బాల్కనీలో నుంచి ఆమె యొక్క బెడ్ మీద
మీద నుంచి లేచి వచ్చి ఆమె బయటికి వచ్చేసి చెయ్యి ఇట్లా ఊపుతా ఉంది. She was in a fragile condition. ఆమె చాలా భయంకరమైనటువంటి అస్వస్థత ఉన్న పరిస్థితిలో The ambulance was waiting, but she came and waved. ఇదిగో ఆ యొక్క అంబులెన్స్ ఏమో ఆమెను ఐసీయూలోకి తీసుకెళ్ళడానికి సిద్ధపడి అక్కడ ఎదురు చూస్తుంటే ఆమె వచ్చి చేతులు చూపిస్తా ఉంది. Children were excited. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహం చెందారు. They sing, how great thou art, how great thou art. ఆ తర్వాత ఇంకొక ఇంగ్లీష్ పాట నువ్వెంత గొప్ప దేవుడివయ్యా అని ఆయన్ని స్తుతించడం ప్రారంభించారు. Mother Teresa came down and touched every child and blessed them. సో ఇప్పుడు మదర్ తెరీసా గారు మెట్లు దిగి కిందకు వచ్చి అందరి చేయి మీద తలబెట్టి ఆశీర్వదించారు. My children started taking photographs. సో పిల్లలందరూ కూడా ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు. Mother Teresa touched us, uncle. అంకుల్ మదర్ తెరీసా తన చేయి మా తల మీద పెట్టి ముట్టుకుందండి అని I చెప్తున్నారు. was amazed to see that saintly lady come down and she has got a genuine love for the children. ఇదిగో ఆ పరిశుద్ధురాలైనటువంటి ఆ యువతి ఆ సహోదరి కిందకు వచ్చి ఆ పిల్లల పట్ల ఆమె చూపించినటువంటి ఆ ప్రేమను చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. And she gave a small aluminum dollar which carries mother's idol. ఆ యొక్క మరియమ్మ గారి యొక్క చిన్న విగ్రహం ఉన్నటువంటి ఆ యొక్క అల్యూమినియం ఆ యొక్క లాకెట్ వాకి ఇచ్చింది. Children were excited. పిల్లలందరూ చాలా ఉత్సాహం చెందారు. We came out. మేము బయటకు వచ్చాము. My little child, 6-year-old third son said, Daddy, she was like an angel when she came down. 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మా అబ్బాయి అన్నాడు, డాడీ ఆమె పైనుంచి కిందకి దిగి వస్తా ఉంటే ఒక దేవదూతలాగా లేదు అన్నాడు. I was wondering how come such a Nobel Prize winner came down to touch us. నోబెల్ ప్రైజ్ ఆ యొక్క బహుమానాన్ని పొందినటువంటి ఆ గొప్ప ఆవిడ వచ్చి మమ్మల్ని ముట్టుకోవటం మేము ఆశ్చర్యపోయాము. But she ended like a devil. She ended like a devil. ఆ తర్వాత ఒక దెయ్యములాగా ఆమె జీవితం ముగించబడింది. I said, come on, what are you talking? హే ఏమన్నావురా అని చేయి పట్టుకొని కుదిపాను. She passed on the idol to our idol worshippers. ఎదుగో విగ్రహారాధన చేసే పిల్లలైనటువంటి వీళ్ళకి ఇంకొక విగ్రహం ఇవ్వటం ఏంటి డాడీ అన్నాడు. She started very well but finished wrong. చాలా అద్భుతముగా ఆమె ప్రారంభించింది కానీ ముగింపు బాగాలేదు డాడీ. My son said, మా అబ్బాయి చెప్పిన మాటది. I didn't receive. నేనైతే తీసుకోలేదు ఆ విగ్రహాన్ని. Even though I love Mother Teresa, but I don't follow her because she is passing on the idol to the people. మదర్ తెరీసా గారంటే నాకు అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆమె ప్రజలకు ఆ విగ్రహం ఇవ్వటం అనేది నాకు నచ్చలేదు. I was shocked to listen to him. 6 సంవత్సరాల వయసు అబ్బాయి ఆ మాట చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. 3 months back, 3 నెలల క్రితము he accompanied me to Italy. ఇటలీ దేశానికి వెళ్ళడం జరిగింది. He is now grown. ఆయన ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు. మా అబ్బాయి ఇటలీకి వెళ్ళాడు. And somehow I never been to Rome. నేను ఎప్పుడు రోమ్ వెళ్ళలేదు. That my friend said, I will take you to Rome. So to your son. Yeah. వాళ్ళ నా కుమారుడిని మేము ఇటలీ తీసుకెళ్తాం, రోమ్కి తీసుకెళ్తామని మా అబ్బాయికి చెప్పారు. I said, okay, I am also coming. సరే నేను కూడా మీతో కలిసి వస్తానని చెప్పేసి మా అబ్బాయితో అన్నాను. In the place where Pope is, పోప్ ఎక్కడైతే ఉంటాడో ఆ ప్లేస్లో there was a big monument made in a handicraft thing, was selling the Pope's residence and the Peter's cathedral there. ఆ యొక్క పేతురు యొక్క క్యాథెడ్రల్, సెయింట్ పీటర్ క్యాథెడ్రల్ అని పిలువబడిన ఆ యొక్క ప్లేస్లో చేతితో చేయబడినటువంటి ఒక వస్తువులు అక్కడ అమ్ముతున్నారు. My Italy friend was in love or mad in love with me. సో ఇటలీలో ఉన్నటువంటి నా యొక్క స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో అతనికి నేనంటే బాగా ఇష్టం. And he paid a big money. చాలా మొత్తం డబ్బు వెచ్చించి myself and my son were looking somewhere and this fellow went and bought that. నేను మా అబ్బాయి ఎక్కడో ఉండి ఏదో చేస్తా ఉన్నాము, ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి అది కొనుక్కొచ్చాడు. He came and gave it to my son. నా కుమారుడికి దాన్ని తీసుకొని వచ్చి ఇచ్చాడు. He said, no, నేను తీసుకోలేను అని చెప్పాడు. He said, this is only for remembrance. ఇది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి జ్ఞాపక సూచనగా తీసుకో అని చెప్పాడు. What was the reply, you know? మా అబ్బాయి చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? On seeing this, my little kids may follow this principle which I don't want. ఇది గనక నేను ఇంటికి తీసుకెళ్తే దీనిని చూచి మా పిల్లలు
దీన్ని అనుసరించి నడుచుకుంటారేమో కాబట్టి నేను తీసుకొని ఇంటికి వెళ్ళలేనని చెప్పాడు. My house will not have anything which can be a stumbling block to my little children. His children are 7 and 5. 6 and 8. 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు వయసు కలిగినటువంటి పిల్లలు మా ఇంట్లో ఉన్నారు. వారికి ఆటంకముగా ఉండేది ఏది కూడా, అడ్డుబండగా ఉండేది ఏది కూడా మా ఇంట్లోకి రావడం మాకు ఇష్టం లేదు. My son said, I don't want to be a stumbling block to the coming generation. ఇదిగో రానున్నటువంటి తరానికి నేను అడ్డుబండగా ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పాడు. Rather I will pass on great commission's values. ఇదిగో ఆ గొప్ప దేవుని ప్రేషిత ఆజ్ఞకు సంబంధించినటువంటి విలువలను మా పిల్లలకు నేను అందిస్తాను. Will your congregation say this? మీ యొక్క సంఘములో ఉన్న వారు ఈ మాట చెప్పగలరా? Will your grandchildren say this? మీ మనవళ్ళు మనవరాలు ఈ మాట చెప్పగలరా? Will your children follow this? ఇదిగో మీ పిల్లలు ఈ మాట చెప్పగలరా? Or they packed and filled with the great commission in their head? ఇదిగో వాళ్ళ యొక్క మనసంతా హృదయమంతా కూడా దేవుని యొక్క గొప్ప ప్రేషిత ఆజ్ఞతో నింపబడి ఉన్నదా? The only mission God left to you and me to carry is the gospel of the kingdom must first be preached to all nations. దేవుడు మనకు అనుగ్రహించిన అప్పగించినటువంటి ఏకైక కార్యం ఏంటో తెలుసా? ఈ యొక్క రాజ్య సువార్త అనేది సకల జనములకు అన్ని చోట్ల ప్రకటించబడాలి. అది మనకు అప్పగించిన పని. If your church or if your life is not connected with that vision, ఆ యొక్క దర్శనముతో నీ జీవితము కానీ నీ సంఘము కానీ జోడై ఉండకపోతే, I will boldly accuse you. ఇదిగో నేను ధైర్యముగా నేను మిమ్మల్ని నిందించగలను. You are not fulfilling the will of God. దేవుని చిత్తము మీరు చేయట్లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. My Jesus said, ఎందుకంటే నా ప్రభు చెప్తున్నాడు, if somebody calls me Lord, 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 they are not going to inherit the heavens. ప్రభువా 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 అని పిలిచేవాడు పరలోక రాజ్యాన్ని చేరడు. But the one who do the will of God will inherit heaven. తండ్రి చిత్తమును చేయువాడు మాత్రమే పరలోక రాజ్యమును చేరుతాడు. I am finishing here. ఇక్కడ నేను ముగిస్తాను. Everybody close your eyes. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. Nobody should raise. ఎవరు కూడా లేవద్దు. Bow your head. దయచేసి అందరూ తలలు వంచుదాం. This is the time you have to make a decision. ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. What is my contribution as a minister of God for the kingdom of God? దేవుని యొక్క సేవకుడుగా దేవుని రాజ్యము కొరకై నా వంతు పని ఏమై ఉన్నది? What is my contribution to the coming generation? ఇదిగో రానున్నటువంటి ఆ యొక్క తరానికి నేను చేయదగినటువంటి ఆ పని ఏంటి? What is my role in taking the gospel from Vijayawada to the ends of India? ఈ యొక్క విజయవాడ పట్టణం నుండి భూ దిగంతాల వరకు సువార్తను తీసుకెళ్లే ఈ పనిలో నా యొక్క బాధ్యత ఏంటి? Am I motivating my people to do the will of God? దేవుని చిత్తమును చేయడానికి నాకు అప్పగించబడిన ప్రజలను నేను ప్రేరేపిస్తున్నానా? Am I in the will of God? నేను దేవుని చిత్తములో ఉన్నానా? If you say, Brother Augustine Jabakumar, ఒకవేళ గనక బ్రదర్ అగస్టిన్ జబకుమార్ గారు, we understand the word of God now. దేవుని వాక్యము మాకు అర్థమైంది ఇప్పుడు. We understand the role of God. ఇదిగో the role of me. దేవుడు నాకు అప్పగించినటువంటి ఆ యొక్క నా పాత్ర ఏంటో నాకు తెలిసింది. In his kingdom. ఆయన రాజ్యములో నా పాత్ర ఏంటో నాకు అర్థమైంది. From now onwards, ఈ రోజు నుంచి must first priority my life as a minister. నా జీవితం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత దేవుని సేవకుడుగా to see this gospel be taken to the ends of this world. భూ దిగంతాల వరకు ఈ సువార్త తీసుకెళ్లే పనే నా జీవితంలో ప్రప్రథమైన భాగ్యము. If you say that, ఆ మాట నువ్వు చెప్తే, shall I ask you to put your hands so that I can pray for you? మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపిస్తారా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. God is changing you and transforming you, your vision and your passion. ఇదిగో మీ దర్శనాన్ని మీ ఆశను దేవుడు రూపాంతరముగా మార్చబోతున్నాడు. My church will involve in missions. ఇదిగో నా సంఘం మిషనరీ పరిచర్యలో మేము పాలువారం అవుతాము. Family will involve in missions. కుటుంబంగా మేము దేవుని యొక్క మిషనరీ పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతాము. My life will involve in missions. ఇదిగో నా యొక్క భార్య నేను దేవుని సేవలో ఇన్వాల్వ్ అవుతాను. I will encourage my young people for missions. ఇదిగో యవనస్తులను కూడా దేవుని యొక్క మిషనరీ పరిచర్యలో ఇన్వాల్వ్ చేస్తాను. I will involve the coming generation for mission. ఇదిగో రానున్నటువంటి తరముల వారిని కూడా దేవుని యొక్క మిషనరీ పరిచర్యలో మేము పాలువారుగా చేస్తాము. If you have raised your hand, please stand up where you are. ఎవరైతే చేతులెత్తి చూపించారో మీరు ఉన్న చోటనే ఒక్కసారి లేచి నిలబడండి. I wrote a song in Tamil. తమిళ్లో ఒక పాట నేను రాశాను. The meaning of the song is like this. ఈ పాట యొక్క భావం ఇలా ఉన్నది. Whether I live or die, నేను
జీవించి ఉన్నను చనిపోయినను. It is for you and you alone. మీ కొరకే ప్రభువా. Because ఎందుకంటే even though there is no goodness in me, నాలో ఏ మంచి ఇంచుకైనా లేకపోయినా you have chosen me. నువ్వు నన్ను ఎన్నుకున్నావు. என் ஜீவன் ஆனாலும் சவானாலும் பின்பற்றுவேன். என் ஜீவன் ஆனாலும் சவானாலும் பின்பற்றுவேன். நன்மை ஒன்றும் இல்லாதிருந்தும் பின்னையின் நேசித்தி என் இயேசுநாதா. நன்மை ஒன்றும் இல்லாதிருந்தும் பின்னையும் நேசித்தி என் இயேசுநாதா. என் ஜீவன் ஆனாலும் சவானாலும் பின்பற்றுவே.